హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. ఏ సిక్స్ నంబర్ గేమ్ మళ్ళీ మీ ముందుకు వచ్చాను. న్యూమరాలజీతో మీ భవిష్యత్తును మార్చడానికి మీ ముందుకు వచ్చాను. కోర్స్ కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. నమ్మిన వాడికి దేవుడు, నమ్మని వాడికి రాయి అన్నట్టుగా ఈ నంబర్ కూడా అంతే ఉంటుంది. నమ్మిన వారికి వర్క్ చేస్తుంది, నమ్మని వారికి అదే విధంగా ఉంటుంది. సో లైఫ్లో మార్పు కోరుకునే వారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో, మనిషి రూపంలో కానీ ఎవరో ఒకరు మన దగ్గరికి వస్తారు. అదేవిధంగా న్యూమరాలజీ మీ దగ్గరికి వస్తుంది. సో దాన్ని రకరకాలుగా అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్, రీసెంట్గా ఎన్నికైనటువంటి బీజేపీ ప్రెసిడెంట్ ఏ విధంగా తన తెరపైకి వచ్చాడు. సో ఒకప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ వాటికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి, స్టూడెంట్ రాజకీయాల్లో ఒక ప్రతిభావంతమైనటువంటి తన యొక్క మార్గదర్శకాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా తీసుకున్నట్లయితే బీజేపీకి ఒక జవసత్వాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన యొక్క పోకల వంశీ నాగేంద్ర మాధవ్. సో అతను తెరపైకి వచ్చినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అఫ్కోర్స్ ఎందుకు ఆశ్చర్యపోయారో చెప్తాను దానికి. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, పురంధేశ్వరి లాంటి వాళ్ళు ఎంతోమంది ఆ యొక్క అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన వాళ్ళలో ఉన్నారు. అయినప్పటికీ ఎందుకని ఈ యొక్క నాగేంద్ర మాధవ్కి ఆ యొక్క పదవి దక్కింది అని నేను ఇక్కడ చెప్తాను. కాబట్టి నంబర్ ఏ విధంగా ప్లే చేస్తుందో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. కోర్స్ మీరు చూపించుకుంటారా లేదా, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ థింగ్ ఏంటంటే, అంటే లైఫ్లో ఒక్కొక్కరు ఏ విధంగా వస్తున్నారు. రీసెంట్గా నేను తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిది చేశాను. నలుగురు కాంపిటీషన్లో రామచంద్రరావు గారు ఇంట్లో ఉన్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు. అంటే ద రీజన్ ఈజ్ దట్ హౌ దట్ నంబర్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఇన్ అవర్ లైఫ్స్ అది చెప్పడానికి వచ్చాను. చూడండి, ఈరోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్, ఓకే, యువ నాయకుడు. ఆ యొక్క యువ నాయకుడు యొక్క గ్రిడ్ ఎలా ఉంది, తన యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది చూద్దాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటున్నాడు ఈ మధ్యన. ఎవరో తెరపైన లేనటువంటి ఆ వ్యక్తులు తీసుకొచ్చేసి ముందు పెడుతున్నాడు. మనకు తీసుకున్న ఢిల్లీ చీఫ్ మినిస్టర్, అంటే రీసెంట్గా ఎలక్షన్ జరిగిన తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నటువంటి ఆ యొక్క రేఖ, ఆ మేడం అంటే అలా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎవరికి కూడా తెలియదు, అలా తెరపైకి వచ్చేసింది. అంటే ఆమె యొక్క నంబర్లు ఇలా ఉన్నాయి, మీకు ఆల్రెడీ గుర్తుండి ఉంటుంది. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదేవిధంగా ఇతనికి కూడా, అంటే మాధవ్కి కూడా రాజయోగం ఉంది. మీరు అనొచ్చు, రాజయోగం ఉంటేనే అవుతారు కదా, మనకి ఎందుకులేండి అంటే, మన నంబర్లో కూడా కొన్ని నంబర్లను మనం దాన్ని యాక్టివేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మనం రాజులం కాకపోవచ్చు, అట్లీస్ట్ మంత్రులమైనా బెటరే కదా. సో ఒక మంచి మనిషిగా ఉండడం బెటర్ కదా, ఒక ఆరోగ్యపరమైనటువంటి ఒక వ్యక్తిగా ఉండడం బెటరే కదా, ఒక మంచి ప్రొఫెషన్లో సక్సెస్ కావడం కూడా బెటరే కదా. సో ఎన్నో రకాలుగా మనకి ఈ యొక్క నంబర్ అనేది ప్లే చేస్తుంది. ఒక మంచి వ్యాపారవేత్తగా ఉండడానికి కూడా ఈ యొక్క నంబర్ దోహదపడుతుంది. ఒక మంచి పొలిటీషియన్గా ఎలా ఎదగాలి, ఒక మంచి యాక్టర్గా ఎలా ఎదగాలి. సో మనలో ఎన్నో నంబర్లు మిస్ అవుతుంటాయి. కంప్లీట్ 9 నంబర్లు మన యొక్క గ్రిడ్లో ఉండవు. కాబట్టి ఆ మిస్ అయిన నంబర్లు ఏ విధంగా మనం మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు అనేది మనం ఈజీగా ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా తెలుసుకొని రెమెడీస్ పాటిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి వ్యక్తి నాగేంద్ర మాధవ్. ఫస్ట్ మనం నాగేంద్ర మాధవ్ యొక్క నంబర్ చూద్దాం. ఇక్కడ తీసుకున్నట్లయితే అతనికి టోటల్ నంబర్ వచ్చేసి 2 వస్తుంది. సో అదేవిధంగా చంద్రదశలో ఉన్నాడు అతను. సో నాగేంద్ర మాధవ్, టోటల్గా నాగేంద్ర మాధవ్ అన్నప్పుడు 29 వచ్చేసింది, 2 వచ్చేసింది ఇక్కడ. తర్వాత ఓన్లీ మాధవ్ అన్నప్పుడు రైట్ ఇక్కడ 15 వస్తుంది. సో ఏ విధంగా మనం పిలిచినా కానీ ఆ యొక్క నంబర్ అనేది వైబ్స్ ఉన్నాయి. సో ముందు మనం ఇక్కడ వద్దాం. డేట్ ఆఫ్ బర్త్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే. ఇతని యొక్క డేట్ 10th ఆగస్ట్ 1973. 10th ఆగస్ట్ 1973 నేను చెప్పాను, 1లో పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా గొప్ప వాళ్ళు అవుతారు. సో 1 అనేది తప్పకుండా సూర్యుడు యొక్క నంబర్ కాబట్టి సూర్యుడు వాళ్ళని ఇలాగో ఇక్కడ పడనివాడు. సో ఇక్కడ నంబర్ 10 ఉన్నటువంటి బాలకృష్ణ గారు కావచ్చు, 19లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు. ఈ విధంగా నంబర్ 1లో ఉన్నటువంటి 28లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా 1 ఉన్నప్పుడు సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన యొక్క మాధవ్ గారికి కూడా 10 ఉంది కాబట్టి 10 అంటే 85% సక్సెస్ వస్తుంది. ఆ 0 అనేది కొంచెం మిస్ఫార్చ్యూన్ ఎక్కడైనా ఉండొచ్చు. సో అది ఇగ్నోరబుల్ అని చెప్పొచ్చు. చూద్దాం ఇక్కడ. సో మన నాగేంద్ర మాధవ్ గారి యొక్క రైట్, అతని యొక్క 1 అంటే 1లో డేట్ ఆఫ్ బర్త్ 1 అంటే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ వచ్చి అతనికి 2 ఉంది.
మీకు చెప్పాను నేను 1 and 2 రాజయోగం. ఓకే, 1 and 2 రాజయోగం, 1 and 1 రాజయోగం, 2 and 1 రాజయోగం, 1 and 2 రాజయోగం, 4, 5, 6 గ్రిడ్లో ఉంటే రాజయోగం. సో ఈ విధంగా ఒక రాజయోగం అనే నంబర్లు ఉంటాయి. సో ఇక్కడ మాధవ్ గారికి కూడా రాజయోగం అనే నంబర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో. అదేవిధంగా ఇప్పుడు తెరపైకి ఒక మంచి డైనమిక్ లీడర్గా ముందుకు రావడం జరిగింది. ఒక బీసీ వ్యక్తికి ఇలాంటి పొజిషన్ దక్కడం అనేది రియల్లీ అద్భుతం అని చెప్పొచ్చు. బీజేపీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఒక బీసీల్లో కూడా ఎంతో డైనమిక్ లీడర్స్ ఉంటారని కనుగొన్నందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. సో ఇక్కడ ఆది వెలమ అంటే ఏపీలో ఉన్నటువంటి ఆది వెలమ క్యాండిడేట్ అతను. సో ఆది వెలమ అనేది అక్కడ ఏపీలో బీసీల కిందికి వస్తుంది కాబట్టి ఒక బీసీ వ్యక్తిని సెలెక్ట్ చేసి తన యొక్క బీజేపీ యొక్క స్ట్రాటజీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఒక రైట్ హ్యాండ్గా మనకు ఏపీలో నరేంద్ర మోడీ గారికి ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క తన యొక్క పవర్ అండ్ ఎమోషన్ ప్లస్ ఈ యొక్క వంశీ మాధవ్ గారి యొక్క రైట్ పొలిటికల్ స్ట్రాటజీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక మంచి గుర్తింపును తన పార్టీకి తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రేఖా గుప్తా గారి యొక్క గ్రిడ్ మన యొక్క నాగేంద్ర మాధవ్లో కూడా ఉంది. 178 అనేది కూడా రాజయోగం కిందకి వస్తుంది. ప్లస్ ఇతను పుట్టినటువంటి బర్త్ డేటు 1లో ఉంది, ప్లస్ డెస్టినీ డేటు 2లో ఉంది. సో 1 and 2 రాజయోగం ఉంది అండ్ గ్రిడ్లో 178 రాజయోగం ఉంది, ప్లస్ 3 అనే నంబర్ కూడా ఇతనికి ఉంది. సో గురు అనేవాడు కూడా ఇతనితో పాటు ఉన్నాడు. అండ్ 7 and 8 అనేది రాజకీయ నాయకులకి కంపల్సరీగా కావాల్సినటువంటి నంబర్స్. సో ఈ యొక్క అనాలిసిస్ ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే తప్పకుండా నంబర్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్ టు టేక్ ద పీపుల్ టు ద రైట్ ప్లేసెస్, టు ద హైట్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మై ఛానల్, subscribe, at the same time like it.